వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు లేదంటే వాళ్ళ తాత ఖర్జూరు నాయుడు గారి ఆస్తులు అన్నట్టు ఈ రాష్ట్ర భూములకు సంబంధించి విచ్చలవిడిగా బరి తెగించి లోకేష్ నాయుడు గారు మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించిన భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. అదేవిధంగా దేవాదాయ భూములు దోపిడీ చేస్తున్నారు. మఠానికి సంబంధించిన భూములు దోపిడీ చేస్తున్నారు. అటవీ భూములు దోపిడీ చేస్తున్నారు. ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వేసి రాజధాని ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సుమారు 70 సంవత్సరాల నుండి వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న భూములు ఏవైతే 70 ఎకరాలకు పైగా ఉన్న భూములు బలవంతంగా సేకరించి తన బినామీ కంపెనీలకు అప్పజెప్పడానికి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు కమిటీ కావచ్చు, అదేవిధంగా అంజుమాన్ కమిటీ కావచ్చు, వాళ్లకున్న అధికారాలు కావచ్చు, వాళ్లకున్న హక్కులతోటి గతంలో వక్ఫ్ బోర్డు దీన్ని వ్యతిరేకించి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయానికి విరుద్ధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య.